హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్. ఆర్ఆర్ పాయింట్ ఛానల్ నుండి నేను మీ శాఖ బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను. మిత్రులారా, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంపై మాట్లాడడం కోసం మీ ముందుకు రావటం జరిగింది. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి గ్రంథాలయ ఏర్పాటు ఆవశ్యకతపై మాట్లాడడం కోసం మీ ముందుకు రావటం జరిగింది. మిత్రులారా, మనందరికీ తెలుసు ద్రాక్షారామ పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది. ద్రాక్షారామ పట్టణం ఆధ్యాత్మికంగా, వ్యాపార వాణిజ్యపరంగా, విద్యాపరంగా, ముఖ్యంగా రాజకీయంగా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం. ద్రాక్షారామ పట్టణాన్ని దాని సంయుక్త ప్రాంతాలైనటువంటి అన్నయ్యపేట, తోటపేట, వెలంపాలెం, వెంకటాయపాలెం యొక్క సమైక్యంగానే మనం భావిస్తూ ఉంటాం. 2011 జనాభా లెక్కల ప్రకారం రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణం తర్వాత అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రాంతం ద్రాక్షారామ పట్టణం. గ్రంథాలయం ఏర్పాటు అనేది ముఖ్యంగా విద్యాపరమైనటువంటి విషయం కాబట్టి ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద్రాక్షారామ పట్టణంలో పేరుగాంచినటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పాఠశాలలకు, కాలేజీలకు ద్రాక్షారామ పట్టణానికి అతి సమీప గ్రామాల నుండి వందలాది మంది విద్యార్థులు నిత్యం వచ్చి వారు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో విద్యార్థి లోకానికి వారి యొక్క విరామ సమయంలో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం ద్రాక్షారామ పట్టణంలో గ్రంథాలయం ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉన్నారు. మిత్రులారా, గ్రంథాలయం అనేది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు. నాకు తెలిసి ద్రాక్షారామ పట్టణంలో అనేక మంది పుస్తక ప్రియులు ఉన్నారు. మిత్రులారా, ఒకసారి గ్రంథాలయం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రంథాలయం అనగా అనేకమైనటువంటి గ్రంథాలు, జ్ఞాన విజ్ఞానాన్ని అందించేటువంటి గ్రంథాలు అన్నీ ఒకచోట నిక్షిప్తమై ఉన్న ప్రాంతం. గ్రంథాలయాలు మన గత చరిత్రకు సజీవ సాక్ష్యాలు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకాన్ని కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం గారు ప్రస్తావించడం జరిగింది. దీని ద్వారా పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం గుర్తించవచ్చు. గ్రంథాలయాలు గతానికి, వర్తమానానికి, భవిష్యత్తుకి మధ్య వారధిలా పనిచేస్తాయి. ఇక్కడ గతం వర్తమానంతో మాట్లాడుతుంది, భవిష్యత్తుకి దారి చూపిస్తుంది. కుల, మత, ప్రాంత విభేదాలు లేకుండా ఎవరైతే గ్రంథాలయాలను ఆశ్రయిస్తారో వారి యొక్క జ్ఞానం, విజ్ఞానం పెంపొందించబడుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మిత్రులారా, ఈ సందర్భంగా నా ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ద్వారా నేను ద్రాక్షారామ ప్రజానికానికి, ప్రముఖులకు, రాజకీయ పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ద్వారా నా విన్నపం ఏంటంటే, ద్రాక్షారామంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, విశాలమైనటువంటి భవనంలో అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి లైబ్రరీ ఏర్పాటుకి కృషి చేయండి. ద్రాక్షారంలో ఏర్పాటు చేయబడేటువంటి గ్రంథాలయంలో విద్యార్థి లోకానికే మాత్రమే కాకుండా ఎవరైతే పుస్తక ప్రియులు ఉన్నారో వారందరినీ సమైక్యం చేయడం కోసం పాఠశాల, కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలన్నింటినీ ఒక చోటకు చేర్చే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడేటువంటి మంచి మంచి పుస్తకాలన్నింటినీ ఏర్పాటు చేయండి. ఆ గ్రంథాలయంలో మన చరిత్రను, ఆధ్యాత్మిక భావనను పెంపొందించేటువంటి అనేక గ్రంథాలన్నింటినీ కూడా సంగ్రహణం చేసి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయండి. ద్రాక్షారామ పంచాయతీ అండ్ పాలక వర్గానికి ఎవరైతే ఉన్నారో వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు నా యొక్క అభ్యర్థనను మన్నించి దీనిపై ద్రాక్షారామ పట్టణంలో గ్రంథాలయం ఏర్పాటు అనే అంశంపై ఒక్కసారి దయచేసి సమావేశం అవ్వండి. ఇది మన భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశకత్వం అవుతుంది. ధన్యవాదాలు.